పోయేటప్పుడు మైసూర్లో పిల్లలు ఆయనే అడ్డుకొని ఆయన పోకూడదు అనేటప్పుడు, లేదు కంపల్సరీ నేను పోవాలా, నేను పోతున్నానని పోయేటప్పుడు అక్కడ ఉండే పిల్లలు ఏం చేసినారు, ఆయన పల్లకుల్లో తీసుకొని పోయినారు కదా, దాన్ని చెప్పినాడంట, నాకు మరవలేనిది అదే. అప్పుడు వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి మేము గొప్పగా ఉండాము అని. అప్పుడు మనం ఎంత ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్తో మన పిల్లలకి టీచ్ చేస్తే మన పిల్లలు మనల్ని గుర్తు పెట్టుకుంటారు. మన స్థాయి మనల్ని గుర్తు పెట్టుకునేటట్టు మనం ఆ పిల్లలకి న్యాయం చేయాలా. అలా మీరందరూ చేస్తున్నారు, లేదని చెప్పలా. ఇంకా కూడా మనం పిల్లలకి న్యాయం చేసి మన దగ్గర ఉండే పిల్లలు బాగా నేర్చుకొని వాళ్ళు ఫ్యూచర్లో పైకి వస్తే చాలా బాగుంటుంది. అమెరికా ప్రెసిడెంట్ వస్తే కూడా ఆయన పోడంట, ఎవరు పోరంట. ఎంత గొప్పవాళ్ళు వస్తే కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకోరంట. అయితే అక్కడ ఉండే ఆ రాజు సంగతి ఫ్లైట్ లో దిగక ముందే లోపల పోయినారంట. యాక్చువల్గా కింద దిగినానే కదా రిసీవ్ చేసుకుంటారు. దిగక ముందే ఈయన లోపల పోయి పైన పోయి రిసీవ్ చేసుకుని వచ్చినారంట. అప్పుడు అక్కడ ఉండే పేపర్ విలేకరులు అన్నీ ఉంటారు కదా, పేపర్ విలేకరులు వాళ్ళు అడిగినారంట, ఎందుకు మీరు మాత్రం ఎప్పుడు రావు, నువ్వు ఎందుకు ఆయన పోయి నువ్వే డైరెక్ట్ పోయి రిసీవ్ చేసుకుంటున్నావు అనేటప్పుడు ఆయన చెప్పినంట, నాకు ఈయన పుణేలో నాకు ప్రొఫెసర్గా ఉన్నాడు, నా టీచర్ పోయినానే కానీ ఆయన ప్రెసిడెంట్ అని నేను రిసీవ్ చేసుకునేదానికి పోలేదు అని అంట. ఆ స్థానంలో మనం ఉంటాము. తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పిన తరగని మా త్యాగగనులారా. 5 ఏళ్ల వయసులో పదకొంత మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెలుగుతుంటే మురిసిన మీ హృదయం. ఆట పాటల్లో ఆడుకుంటూ మమ్మ ప్రోత్సహిస్తుంటారు, అందరూ ఎత్తుకు మేమెలుగుతుంటే పొంగిపోతుంటారు. ఆట పాటల్లో అందరుండి మమ్మ ప్రోత్సహిస్తుంటారు, అందరూ ఎత్తుకు మేమెలుగుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే వృత్తి ఉంటారని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే వృత్తి ఉంటారని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే జీవించిన జీవితం పచ్చ పెన్నతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బ్రతకడం. ఎట్లు తీరును మీరును ఏమిష్ట చెల్లును మీ త్యాగం. ఆ కళ్ళ చరిత్రున మీ చల్ల గొప్పదనము. మీరేలానున్నాళ్ళు మీ విద్య బోధనలు ఉండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. ఇటీవల పదవీ విరమణ పొందిన మన వెంకటేశ్వర సార్ గారు, బాలకృష్ణ గారు, టీడీ గోవిందరాజు గారు మరియు ఇంకొక నాగేంద్ర సార్ ఈరోజు అనివార్య కారణంగా రాలేకపోయినారు. వీరి యొక్క సేవలు మర్చిపోలేవి. సార్ 29 సంవత్సరాలు ఆయన నిర్విరామంగా అందరికీ సేవలు అందించి హ్యాపీగా మనవడు మనవరాలతో కూడా జాలీగా ఉన్నారు. దేవుని యొక్క ఆశీస్సులు సార్ అందరికీ ఉండాలని. బాలకృష్ణ సార్ గురించి మనకి పెద్దగా తెలియదు, ఎందుకంటే సార్ ఈ మండలంలో 3 ఏళ్ళు మాత్రమే పనిచేశారు, 2 ఏళ్ళే. కానీ ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా అరేంజ్ చేస్తారని అందరినీ పిలిచారు. అప్పుడు అందరినీ కలగోపకరంగా చేసుకున్నారు. తర్వాత మన వెంకటేశ్వర సార్ లోకల్లే కాబట్టి మనందరికీ బాగా తెలుసు. సార్ గురించి నేను ఎప్పుడు మర్చిపోలేదు ఏంటంటే, నేను పాల్గొండ అనే గ్రామంలో నేను శేఖరాచార్య వర్క్ చేసి 2000 ప్రాంతంలో నడిచి వస్తాను, బైక్ లో వస్తాను. సారీ బైక్ లేవు, సైకిల్లో మేము వచ్చేటప్పటికి దీంతో కడిలో సార్ పనిచేస్తారు.
అప్పుడు మన ప్రైమరీ టైమింగ్స్ వచ్చి 3:40. సార్తో పాటు ఇప్పుడు కిరణ్ అనే సజ్జా కిరణ్ వీళ్ళిద్దరూ ఇంకా కనిపిస్తుంది. ఏంటి మా మామూలు వచ్చేసరి సార్లు ఇలా చెప్తున్నారే క్లాస్ టైమింగ్స్ అయిపోయింది అంత కష్టాలు. అది మాత్రం అలాగా కష్టపడి పనిచేసిన వాళ్ళ మైండ్ లో మనము ఎరెక్ట్ చేయలేము, దాన్ని తీసేయలేము. ఈ ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా అన్ని వృత్తుల వారికి విద్య నేర్పించేది ఉపాధ్యాయులకి. నేను పన్నావరం ప్రాథమిక పాఠశాలలో యశంగా నేను పనిచేస్తున్నాను. అక్కడ మన గోవిందరాజ సార్ గారి గురించి ఒక 2 నిమిషాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎవరిపైన కానీ స్టాఫ్ పైన కానీ అక్కడ పిల్లల దగ్గర కానీ ఎవరితో కానీ కోపంగా మాట్లాడేవారు కాదు. వాళ్ళతో ఒక ప్రేమగా ఒక తండ్రిగా ఆ విధంగానే నడుచుకుంటూ ఉన్నారు స్టాఫ్తో కూడా. నేను ఆ పాఠశాలకు వెళ్ళినప్పుడు, ఆ కన్నావరం పాఠశాలకు వెళ్ళినప్పుడు సార్ గారు ఒక విషయం చెప్పారు. సార్ రాము సార్, మీరు ఇప్పుడు వచ్చారు, ఆల్రెడీ మీరు అక్కడ పనిచేశారు. నేను ఈ పాఠశాలకు 40,000 రూపాయలు నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టాను. సార్ కన్నావరకు మారుమూల సత్యవేద మండలంలో మారుమూల ప్రాంతము. ఈ ప్రాంతంలో అనేక పిల్లలు, చాలా మంది చాలా పేద కుటుంబంలో చెందిన వాళ్ళు. కాబట్టి నేను పెట్టిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. నాకు ఆ డబ్బు వద్దులే వద్దు. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా పూర్ ఫ్యామిలీ. కాబట్టి ఆ డబ్బులు నా మనస్ఫూర్తిగా పిల్లలకి ఏమేమి కావాలో ఆ డబ్బులన్నీ మీరు మా పిల్లలకైనా ఖర్చు పెట్టండి. లేదు ఆ డబ్బుల్ని మన పాఠశాల ప్రగతికి, మన పాఠశాల బిల్డింగ్కి దేనికైనా మీరు డబ్బు ఖర్చు పెట్టండి అని చెప్పారు. మరి ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం అంటే మామూలుగా మనం ఒక శ్లోకం చెప్తూ ఉంటాము. ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే దానికి 2 విధాల అర్థాలుగా నేను అనుకుంటున్నాను. అంటే తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత గురువు, తల్లి గురువు తర్వాత దైవం. అంటే మన ఉద్దేశంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం నుంచి గురువుకి అని అంతే కదా. కానీ దానికి ఇంకో వైపు అక్కడ కూడా ఉంది. ఏమంటే తల్లి తండ్రిని చూపిస్తుంది. నీ తండ్రి ఎవరు? తల్లి అనేది ఆటోమేటిక్గా పుట్టిన బిడ్డకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. స్పష్ట ద్వారా ఆ బిడ్డ తల్లి ఎవరైనా గుర్తిస్తుంది. మన తల్లి వచ్చి నీ తండ్రి ఇది అని చూపిస్తే ఆ బిడ్డకి తెలుస్తుంది. మన తండ్రి వాడే గురువు దగ్గరికి బిడ్డని తీసుకెళ్తాడు. ఇదే నీ యొక్క గురువు అనేసి తండ్రి గురువుని చూపిస్తాడు. తర్వాత ఈ గురువు ద్వారానే మనము దైవాన్ని తీసుకోగలుగుతాం. ఎలా అంటే మంచి చెడ్డలు, ఏది మంచి ఏది చెడ్డ అనేది కూడా మనకి గురువు ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి దైవాన్ని కూడా మనము గురువులో చూసుకోగలుగుతామని అనుకుంటున్నాను. విద్యను, విజ్ఞానాన్ని పిల్లలకు అందించి ఎలాగలా కృషి చేసే మా యొక్క ఉపాధ్యాయ బృందాలందరికీ నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. తండ్రి తన బిడ్డకి గురువుని చూపిస్తాడు. అంటే ఆ గురువే ఆ బిడ్డకి ప్రపంచాన్ని చూపిస్తాడు. అలాంటి వాళ్ళే ఈ గురువులు. ఆ యొక్క బోధన శైలి, ఆ యొక్క బి గ్రేడ్, డి గ్రేడ్ పిల్లలకి వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పగలిగే ఒక టీచర్. దేశ భవిష్యత్తుని మార్చే గురువులు, దేశ భవిష్యత్తుని మార్చేవాళ్ళు ఎవరంటే గురువులు. అలాంటి గురువులు వీళ్ళు 3. అలాగా మార్చి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఉద్యోగ రీత్యా వాళ్ళ ఆదేశాలు కృషి చేస్తున్నారు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు చూస్తామంటే రిటైర్ అయినట్టే కంప్లీట్ ఇంకా 10-20 years పని చేయమన్నా కానీ ఉత్సాహంగా చేసేంత ఎనర్జీ ఉంది సార్ వాళ్ళు. కానీ ఇంకా తప్పదు కాబట్టి అందరూ కూడా రిటైర్ కావడం జరిగింది. సార్తో పాటు నేను కొన్ని సంవత్సరాలు ఒకే రూట్లో వెళ్ళేవాడు. నేను అలకొండలో పనిచేసేటప్పుడు సార్ ఏ పనులు ఉన్నారు, మేము సార్ టూర్ ఆర్గనైజ్ చేశారు. టూర్ ఆర్గనైజ్ చేసినప్పుడు అంతా ఒకే బస్సులో వెళ్ళాము. సార్ చాలా ఉత్సాహంగా స్టెప్పులు కూడా వేస్తున్నారు, డ్యాన్స్ అంతా వేసి ఆ బస్సులో పిల్లలంతా కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సార్తో మా జర్నీ అనేది బాగానే ఉంది. ఇక్కడ మా గురువు గారు కూడా ఉన్నారు. నేను చిన్నప్పుడు ప్రైమరీ సెక్షన్ మా గురువు గారు అంటే జయలక్ష్మి మేడం గారు. జయలక్ష్మి మేడం గారి దగ్గర మేము ప్రైమరీ చదవడం జరిగింది. మేడం దగ్గర చదివిన పిల్లలు మా ఊళ్ళో చాలా మంది సాఫ్ట్వేర్లుగా ఉన్నారు, అదేవిధంగా కొంతమంది టీచర్లుగా ఉన్నారు, ఇంకా వివిధ రంగాల్లో కూడా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మనల్ని మనం గౌరవించుకునే ఒకరోజు, మన పనితనానికి మనల్ని గౌరవించుకునే ఒక గౌరవప్రదమైన దినం. గురువు గురించి, గురువు యొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే, రాయాలంటే కొన్ని గ్రంథాలు చదువు, కొన్ని గ్రంథాలు రాయాలి. అటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే ఉపాధ్యాయులు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరిగిన విషయం కూడా మన అరచేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో వచ్చేస్తారు. కాబట్టి మనకి విషయం తెలుగు అని చెప్పడంలో అది అతిశయం. ఎక్కడ ఏది జరిగినా మన విత్ ఇన్ సెకండ్స్లో మనకి అది మెసేజ్ రూపంలో చేస్తాం. నిన్న జరిగినటువంటి డిఎస్సీ ఎగ్జామ్లో 400 మంది పోలీస్ కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్గా ఉద్యోగం కొనసాగిస్తూ ఉపాధ్యాయ వృత్తిని కాంక్షిస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకునేసి 400 మంది సెలెక్ట్ అయినారు మన ఉపాధ్యాయులు 2025 చేసి. మరి చూడండి, కానిస్టేబుల్ వృత్తి అనేది అక్కడ వాళ్ళు చేసిన డ్యూటీ కదా, వాళ్ళు సేవకంతో అనుభవంతో డ్యూటీ చేయడం లేదంటే కష్టం చేస్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారు? ఉపాధ్యాయ వృత్తి అంటే అంత గౌరవం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వృత్తి ఏ వృత్తిలో ఉన్నది అని చెప్పడంలో ఈ ఒక ఉదాహరణ, ఈ ఒక సంఘటన ఒక ఆనందిస్తున్నాను.
స్థాయిలో ఉండాలంటే దాని ముఖ్యంగా 3 విషయాలు మాత్రం ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా మనము సమయపాలన పాటించాలి, క్రమశిక్షణతో ఉండాలి. అదేవిధంగా మనకి ఇచ్చేటువంటి మన యొక్క ఈ యొక్క పని చేసే కాలాన్ని సద్వినియోగం పరచుకోవాలి. ఇదే 3 విషయాలు పిల్లలకు నేను నేర్పేవాడిని. 2015 నుంచి 2026 డిసెంబర్లో నేను అక్కడ పనిచేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మణిసారి గారు ప్రధాన ఉండారు. తర్వాత నేను సభాపంచాయతీ చేయడం జరిగింది. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఎందువల్లంటే టౌన్ స్కూల్ కాబట్టి ఇక్కడ అనేక రికార్డు రాయడంలో కానీ టీచర్స్ ఇక్కడ చాలా సమర్థంగా ఉండేది అనమాట. కాబట్టి ఈ విషయాల్లో చాలా విషయాల్లో ఉపాధ్యాయులు నాకు చాలా సహాయం చేశారు. నేను నగరం నుండి ఇక్కడికి 2 ఏళ్ళు వచ్చి పనిచేసి రిటైర్ అయినాను. వచ్చేటప్పుడు అబ్బా సత్యవేనంట ఇంత దూరం వెళ్ళాలా అనుకుంటే నిజంగా వారం రోజుల తర్వాత నేను బస్సు జర్నీ చేస్తున్నానా, ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వస్తున్నానని ఆ 2 ఏళ్ళు నాకు గడిచింది. నాతో వస్తున్నారంటే నా మిత్రులు ఉపాధ్యాయురాలు కూడా పుత్తూరు నుంచి నేను దిగే వరకు మాకు సమయం అయిపోయిందా బస్సు దిగేస్తున్నాము అనేటట్టుగానే రాకపోవడం జరిగి నిజంగా నిజం అంత ఆనందంగా గడిచింది. అంతేకాదు ఈ 2 ఏళ్ల కాలంలో నాకు కొద్దిమంది కూడా పరిచయం కాకపోయినా ఎంతమంది ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు ఆధారమానాన్ని చివరిగా పొందడం నేను ఎప్పుడు నిజంగా మరవలేదు. మనం సెప్టెంబర్ 5, ఆగస్టు 15, జనవరి 26, ఏప్రిల్ 14 ఈ రోజులకి ముందునే ఉన్నాం. ఎప్పుడు అప్పటి నుంచి ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఈ జాతీయ పద్ధతిగా చేయబడిందో అప్పటి నుంచి గుర్తుంచుకుంటూ మనం చేస్తూనే ఉన్నాం. కానీ దాని ద్వారా మనం ఏమి గ్రహించుకోవాలి? ఇప్పటికీ సమాజంలో నా దగ్గర ఒక చిన్న విషయం చెప్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పేదలకి పంచి పెడతానే ఉన్నారు, కానీ పేదరికం పోవాలి. మనమందరూ మన పూర్వీకులు వాళ్ళందరూ చదువు చెప్తూనే ఉన్నారు, ఇంకా 100% అక్షరాస్యత సాధించారు. సో ఈ సభాముఖంగా ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ఎంత ప్రయత్నించినా అక్షర జ్ఞానంలో మన వంతు కృషి 1% లేకపోతే కూడా అసలు ఏమీ సాధించలేదు. ప్రభుత్వాలు ఎన్ని పెట్టుబడులు పెట్టినా అభివృద్ధి అనే అంటే అది మన దగ్గర నుంచే ప్రారంభం కావాలి. మనం ఇచ్చేటువంటి అక్షర జ్ఞానమే ఆ యొక్క దేశానికి పట్టుకోమని తెలుస్తుంది తప్ప నేను ఇంకోటి చేశాను అన్నికోటి చేశానంటే అది పిల్లలు అది కలిగిపోతారు. కానీ కలగని కనబడితే మనం ఇచ్చేటువంటి విద్య. సో ఆ విద్య వల్ల 99% పనిచేస్తున్నాము. ఇంకా అనేక భావంలో పనిచేసి సారాలు చెప్తారు బ్రతకలేని వాడు బడిపడుతులు ఇంకేదో చెప్పారు. బ్రతక నేర్చిన వాడు కాదు, బ్రతుకు నేర్పేవాడు. అయినా ఇంత బతుకుగా అంత బతుకుగా అని చెప్పేవాడే మనం ఆ స్థానంలో ఉన్నాము. అది మనమే. కాబట్టి బ్రతుకు నేర్పేవాడు మనం కాబట్టి సొసైటీలో చిన్న జరిగిన మనలో చూస్తున్నారు. పోస్ట్ వచ్చి రామచంద్రరావు అది పనిష్మెంట్ అది మన గ్రామం అనమాట. అక్కడ బస్సులో కానీ ఏది లేదు వాతావరణం లేదన్నమాట. అలాంటి పోయిన తర్వాత పాఠశాలలో అది బడిగా లేదన్నమాట. అడుగు లేదు, డ్యూటీ లేదు, టీచర్ లేదు, ఏ రకంగా టీచర్ కావాల్సిన చేస్తున్నారు. మా బడిగా లేదు. బడిలోకి పోయిన తర్వాత గోడలు మేకలు ఇవి ఉన్నాయి, కానీ నా బడి కాలేదు. అట్లా ఒక 2 రోజులు చూసిన తర్వాత ప్రతి ఇంటికి పోయేసి చదువు యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ పేరెంట్స్కి, తర్వాత ఆ బడిని బాగు చేసుకున్నాం. వికాసం కూడా ఏమీ లేదు. ఉన్నది 2 రికార్డులు ఆ పాఠశాల టీచర్స్ అటెండెన్స్, ఉపాధ్యాయులు విద్యార్థి కాక మాత్రము స్టూడెంట్స్ వచ్చి 45 మంది ఉన్నారు. అప్పుడు విద్యార్థి లేదు. అప్పుడు 2 జిల్లాల బియ్యం ఇచ్చేవాళ్ళు, అంతే ముఖ్యం ఉంటుంది. కానీ పిల్లలు ఎక్కువ ఉన్నారు, కానీ బియ్యం మాత్రమో ఎక్కువ ఖర్చు అవుతుంది. అక్కడ దేవుడు వచ్చి పిల్లలకి ఇవ్వకుండా ఆ 50 పిల్లల బియ్యాన్ని అద్దె తీసుకుంటూ ఉన్నాను. అది అక్కడ పోయిన తర్వాత తెలిసింది. నేను వేసి అందులో మాట్లాడి ఎంతమంది పిల్లలు చెప్పేసి కరెక్ట్గా ఆ పాపరేషన్ అలా తీసుకుని
ఎక్కడుందంటే వెలుగులో ఉంది. అక్కడ మంత్లీ ఒకసారి సార్ వస్తాడు, చెప్పేసి చెప్పాల్సి జరిగింది. కానీ పోయేసి అక్కడ నుంచి వెలుగులో పోయేసి ఆ ఊళ్ళో వాళ్ళు కూడా ఎటువంటి పేరెంట్స్ కానీ ఊరు కానీ ముందుకు సహాయం చేయలేదు. కానీ నేనే అక్కడ ఊళ్ళో ఒక గంట మాట్లాడుకుంటున్నాను. వెలుగులో పోయేసి అక్కడ రికార్డ్స్ కూడా బండ్లుగా కట్టుకొని తీసుకోవచ్చు. బండ్లు పెట్టి ఆ బండి పరిస్థితి కూడా ఆ గ్రామస్తులు ఊరు కూడా ముందుకు రాలేదు. కానీ మన బాధ్యత ఉపాధ్యాయుల బాధ్యత పిల్లవాడు బాగుపడాలి, మన జీవితం బాగుపడాలి, ఆ గ్రామం బాగుపడాలని చెప్పేసి ఆ ఊళ్ళో అందరినీ కూడా వాళ్ళు మోటివేషన్ చేసిన తర్వాత ఒకరిద్దరు తీసుకొచ్చారు. దాంతో ఇచ్చుకొని రికార్డ్స్ భద్రపరిచి ఆ తర్వాత వర్ణాధారాన్ని తీసుకొచ్చారు. 9 ఏళ్ళు పనిచేశాను. ఆ 9 ఏళ్ళలో ఏమేమైతే అవసరం అవుతుందో అవన్నీ సమకూర్చి ఆ సారికి డ్యూటీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి సత్యవేడు తీసుకొని నేర్చుకుంటున్నాను జరిగింది. కన్నవరం వచ్చిన తర్వాత నా యొక్క బాధ్యత కన్నవరం నిర్దేశించాను. உங்க டைமை வந்து நீங்க ஸ்பேர் பண்ணி இவ்வளவு நேரம் வந்து நீங்க ஸ்பெண்ட் பண்ணிக்கிறீங்க. ஃபர்ஸ்ட் அதுக்கு வந்து தேங்க்ஸ் சொல்லணும். அது வந்து ஒரு பெரிய விஷயம். இருக்கக்கூடிய டீச்சர்ஸை வந்து கொடுக்கக்கூடிய ஹானர், அந்த ரிட்டையர்ட் டீச்சர்ஸ்க்கு நீங்க கொடுக்கக்கூடிய ஹானர் அதுதான் வந்து இதுல தெரியுது. அதுக்கப்புறம் வந்து அவங்க சொன்னாங்க கவுன்சிலிங்ல வந்தாங்க. என்ன காரணம் சொன்னாங்க, சென்னையில நாங்க இருந்ததுனால அவங்க அந்த இடத்த சூஸ் பண்ணாங்க பனிஷ்மெண்ட் ஏரியா. ஸோ நாங்கள் வந்து லைஃப்ல நிறைய சஃபர் பண்ணியிருக்கோம். அவங்க ஒரு இடத்துல நாங்கள் ஒரு இடத்துல. அண்ட் நிச்சயமா உங்களுக்கே தெரியும், சின்ன குழந்தைங்க ட்வின்ஸ் இருக்குது. சின்ன குழந்தைங்களை வச்சுக்கிட்டு அவங்க தூரமா இருந்ததுனால ஒவ்வொரு முறையும் எனக்கு வந்து கொஞ்சம் எமர்ஜென்சினா கூட ஏதாவது பசங்களுக்கு உடம்பு சரியில்லை, நம்ம ஏதோ ஒரு விஷயம் கம்ப்ளைண்ட் பண்ணணும் அப்படின்னா கூட ரொம்ப கஷ்டப்படுவோம். அந்த நேரத்தில் இப்போ அவங்க சொன்னாங்க கிரி சார், நானுமே அதெல்லாம் எழுதிட்டு வந்திருக்கேன். எனக்கு ரொம்ப மாடல் ஒரு தைரியம் இருந்ததுன்னா அது வந்து அவர் சார் இருக்கிறது தான். நானுமே கூட எனக்கு நான் ஒரு டீச்சராக ஒர்க் பண்ணேன், ஹையர் செகண்டரி ஸ்கூல் டீச்சராக. ஊத்துக்கோட்டையில் எனக்கு ஒரு தடவை ப்ராக்டிக்கல் எக்ஸாம் டியூட்டி போட்டிருந்தாங்க. அப்போ நான் அவங்க வீட்டில் ஒரு 3 days ஸ்டே பண்ணேன் கிரி சார் வீட்டில். ஸோ ரொம்ப நல்லா கவனிச்சுப்பாரு. ரொம்ப அவர் ஃபுல்லாக கூடவே வருவார், பேசிக்கிட்டே வருவார், பேசிக்கிட்டே போவார், விடவே மாட்டார். அப்புறம் எப்படி இயர் இந்த சர்டிஃபிகேட் இந்த ஊரில் வந்து இந்த கங்கையம்மன் பண்டிகை வந்து எப்படி இயர் நாங்கள் வந்து தான் போவோம். ஸோ அதெல்லாம் ஒன்று. அடுத்தது எனக்கு தெரிஞ்ச ஃபெமிலியர் பேசி கோபாலகிருஷ்ணா சார், அவரும் வேணாது தான். அதுக்கடுத்து வந்து நிறைய டீச்சர்ஸுடைய நேம்ஸ் எனக்கு தெரியும். சுரேஷ் சார் சொல்லுவாங்க, தாமஸ் சார் சொல்லுவாங்க, பேர் சொல்லிக்கிட்டே இருப்பாங்க. உங்களை நேரில் பார்த்ததில்லை, அவங்க 2 பேரும் தெரியும். அப்புறம் ஜெயலட்சுமி மேம், அடுத்து அவங்களுடைய அழகி. அதனால இவங்கெல்லாம் இருந்ததுனால எனக்கு வந்து மனசுக்குள்ள ஒரு சப்போர்ட்டில் உங்கள் ஃபோன் நம்பர்ஸ் எல்லாம் நான் வாங்கி வச்சிருக்கேன். ஏன்னா எனக்கு வந்து இமீடியட்டாக கான்டாக்ட் பண்ண முடியல அப்படின்னா நான் உங்களெல்லாம் கூப்பிட்டு ஏதாவது வேணும் அப்படின்னு. ஸோ அதெல்லாம் கடந்து இப்போ வந்து எல்லா சர்வீஸ் எல்லாம் ஓரளவுக்கு முடிஞ்சாச்சு. ஸோ வி ஆர் హ్యాపీ. కారణాల కొంచెం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రావడం వల్ల కొంచెం ఆలస్యమైంది. అయినా పర్లేదు, కార్యక్రమాన్ని దగ్గరుండి జయపూర్లో చేస్తున్నారు గారికి. అలాగే సుదూర ప్రాంతం నుంచి సన్మాన గ్రహీతలు అందరూ కూడా అందరూ వచ్చేసారు. వారందరికీ ఈ మండల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక్క ఫోన్ కాల్ కూడా లేకుండా మెసేజ్ చూసి అందరూ స్పందించి సకాలంలో ఈ కార్యక్రమం మనది, మనం వెళ్ళాలి, మన జీవితంలో చేయాలి అని ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతకు ముందు చెప్పినాను, ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి ఇతరునికంగా ఆర్థికంగా ముందుండి నడిపించినటువంటి రతమనాయుడు గారికి, వెంకటేశ్వర సార్ గారికి, బాలకృష్ణ సార్ గారికి, టీవీ నారాయణ గారికి, వాళ్ళందరికీ, నాగేంద్ర సార్ గారికి, మరియు ముఖ్యంగా మన ఎంఈఓ సార్ గారికి, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి మైకు సకాలంలో అందజేసినటువంటి వాళ్ళకి మన ధన్యవాదాలు. అలాగే మన డబ్బు ఎంత ఇచ్చినా అది గొప్ప కాదు. రుచికరమైనటువంటి భోజనాన్ని మనం తక్కువ ఇచ్చినా ఎక్కువ మందికి వాళ్ళు పంపించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తున్న వాళ్ళు కూడా సహాయపడ్డారు. వాళ్ళకి ముఖ్యంగా ఈ హాల్ని మనకి ఇచ్చినటువంటి మండల డెవలప్మెంట్ ఆఫీసర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన సోదర సమానుడు దుర్గాప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే మన ప్రతి కార్యక్రమాన్ని అతని కెమెరాలో బంధించినాడు. మీరు ఎవరైనా కావాలంటే ఆయన ఫోటో
ఫోన్ చేసి ఏదో కొంత మొత్తం తీసుకుంటాడు. ఏంటి మీ ఫోన్లో మెమరీ అంతేకాదు డబ్బులే కానీ ఫోన్ ఎక్కడ అంటారు. కాదు మన ఎంఆర్సీ స్టాఫ్ మన విజయ్ రెడ్డి గారికి ఆయన కూడా చాలా సంతోషంగా వచ్చి సహాయపడ్డారు. మా సోదర సమాన విష్ణు స్వాతి నారాయణ గారికి సిఆర్ అందరికీ అయితే వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రాని వాళ్ళకి మీరు ఏం చెప్తారో తదుపరి కార్యక్రమంలో ఇలా జరగకుండా ఇంకా ఎక్కువ మంది హాజరయ్యేటట్టు వాళ్ళ కొంచెం ప్రోత్సహించి మీకు తెలిసి ఎలా ప్రోత్సహించాలి వాళ్ళని అమృత సహకారులు ముఖ్యంగా తాళ నాలుగు చెప్పింది కాదుగా అది కూడా చేయాలని డబ్బుడే కానుకున్నాము. ఆల్ యూనియన్ లీడర్స్ ఆల్ యూనియన్ లీడర్స్ ఇక్కడ రాసుకోవాలి. ఆ తగ్గట్టు పెట్టారు నాకే చెప్పలేదు శ్రీనివాస్ గారు అన్ని యూనియన్ నాయకులు అందరికీ కూడా అందరికీ ప్రభావ నాన్న గారికి అందరికీ కూడా అందరికీ పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత సమాప్తం.